హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఇంకా 2 to 3 డేస్లో విన్నర్ ఎవరో తెలుసుకోబోతున్నాం. సో ఈ తరుణంలో ఈ సీజన్ 7లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రియాంక ఎలిమినేషన్ కొంతమంది, ఇంకొంతమంది ఖచ్చితంగా అమ్మర్ అర్జున్ అనేసి కొంతమంది. నేను కూడా లాస్ట్లో చెప్పాను అనమాట. సో మ్యాక్సిమం ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే, ఇన్ కేస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే సీజన్లో ఖచ్చితంగా అంబటి అర్జున్ వెళ్ళే ఛాన్సులు కూడా ఎక్కువ ఉన్నాయి. సో తనైతే ఓట్స్ అయితే తనకు తక్కువ వస్తున్నాయా, ఫీల్గా కానీ వచ్చు, లేకపోతే అన్అఫీషియల్గా కానీ వచ్చని చెప్పాను అనమాట. సో ఆ బేసిస్ ప్రకారం చాలామంది ఇంకా అభిప్రాయపడుతున్నారు ఏంటంటే అంబటి అర్జున్ కాదు ప్రియాంక అర్జున్ అనేసి. సో ఇన్ కేసు ఉంటే మాత్రం అంబటి అర్జున్ ఖచ్చితంగా వెళ్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సీజన్ 7 ఉల్టాలో మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు. సో ఈ సీజన్లో టాప్ 6 ఉండబోతుందన్నమాట ఫైనల్కి. సో ఫైనల్ మనం అందరం టాప్ 6 చూస్తాం. అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హౌస్ మేట్స్ అందరూ కూడా ఉన్నారు. ఈ వీక్ వాళ్ళు హౌస్లో స్టార్టింగ్ అంటే మా మండే అయిపోయిన తర్వాత వాళ్ళు భావించారు వెడ్నెస్డే మ్యాక్సిమం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది, మన 6 మందిలో వెళ్ళిపోతారు అని వాళ్ళు భావించారు. కాకపోతే ఇప్పటివరకు ఎలిమినేషన్ జరగలేదు కాబట్టి వాళ్ళకైతే ఒక ఐడియా ఉంది, ఓకే ఈ సీజన్లో అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు, ఇదే ట్విస్ట్ ఇక్కడ అనేది వాళ్ళు అభిప్రాయపడి హ్యాపీగా ఉన్నారు. ఈరోజు అయితే కొంతవరకు అయితే టాస్క్ అయితే జరుగుతాయి అనమాట. అందరూ కూడా ఒక టాస్క్ సంబంధించి ఛాలెంజెస్లో అందరూ బాగా ఆడతారు, అందరూ గెలుస్తారు. సో ఇక ఈ విషయం పక్కన పెడితే మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు కాబట్టి సూట్ కేసు ఎవరు తీసుకుంటారు అనేది ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారబోతుంది అనమాట. ఇన్ కేస్ అంబటి అర్జున్ 100% తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట తను. సో అలానే ప్రిన్స్ ఎవరు కూడా బాగా డబ్బు అవసరం కాబట్టి సో తను కూడా తీసుకునే ఛాన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ప్రిన్స్ ఎవరు. సో ఇన్ కేస్ టాప్ 3లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ సూట్ కేసు ఆఫర్ ఇస్తారా, లేకపోతే టాప్ 6 ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ సూట్ కేసు ఆఫర్ అనేది ఇస్తారనేది చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ మ్యాక్సిమం విన్నర్ అయిపోయే కండిషన్స్ అనేసి చాలామంది భావిస్తున్నారు. సో ఒక సామాన్యుడిగా వచ్చి అతనికి అంత అమౌంట్ ఎందుకు ఇవ్వాలి అనేసి బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు కొంతవరకు అయినా కుట్ర పొంది టాప్ 6లో ఉండే వాళ్ళు కూడా సూట్ కేసు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఒకటి తీసుకుంటారు. టాప్ 3 నా పాయింట్ ఆఫ్ ప్రకారం శివాజీ, అమర్దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్ వీళ్ళు ముగ్గురు ఉంటారు. వాళ్ళ ముగ్గురికి సూట్ కేసు ఆఫర్ ఇస్తే నాకు తెలిసి ఎవరో తీసుకోకపోవచ్చు, 100% ష్యూర్ అనమాట. ఇది ముగ్గురు తీసుకోకపోవచ్చు. ఇన్ కేస్ టాప్ 4లో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారంటే, ఒకవేళ టాప్ 4లో ప్రిన్స్ ఎవరున్నా, లేకపోతే ప్రియాంక ఎవరున్నా, అంబటి అర్జున్ ఉన్నా, ఎవరో ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన ఆడియన్స్ ఊరికే వాళ్ళు కాదనమాట. సో నాగార్జున మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని అడిగి మ్యానిపులేట్ చేసి తీసుకునే విధంగా చేయొచ్చు, తప్పదు. సో కాబట్టి ఆ తరుణంలో సూట్ కేసు నా పాయింట్ ఆఫ్ ప్రకారం ప్రిన్స్ ఎవరు తీసుకోవచ్చు, అంబటి అర్జున్ తీసుకోవచ్చు. టాప్ 3 ఉన్న వాళ్ళకే సూట్ కేసు ఆఫర్ ఇస్తే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. బట్ ఈ మీ యొక్క ఒపీనియన్ తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి. ఇంకోటి ఏంటంటే ఈ వీక్ నో ఎలిమినేషన్, అదే మిడ్ వీక్ ఎలిమినేషన్, ఇది కన్ఫర్మ్డ్ అప్డేట్. సో కాబట్టి అలాంటి వార్తలు ఎవరు నమ్మద్దండి. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏముండదు. డైరెక్ట్ ఫైనల్స్లో కలుసుకుందాం. ఫైనల్స్లో కూడా మహేష్ బాబు అయితే వస్తారు, మహేష్ బాబు గారు అయితే వస్తున్నారు మన బిగ్ బాస్ చీఫ్ గెస్ట్గా అయితే ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.